హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావ్య టాక్స్. ఏంటి ఆమ్లెట్‌ని అలా పీసెస్‌లా కట్ చేస్తున్నానని చూస్తున్నారా? ఆమ్లెట్‌ని ఆమ్లెట్‌లా తింటే కిక్కే ఉంటుంది. ఆ ఆమ్లెట్‌తో కర్రీ చేసుకొని తింటే కదా అసలైన కిక్. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. ఎగ్స్‌ని తీసుకొని బాగా బీట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకోండి. ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే. మాకిలా సరిపోతుంది అంటే నేను చూపించినట్టు చేసేసుకోండి. ఇలా అయితే ఆమ్లెట్‌లో వేసేసుకొని, వాటిల్ని ఓ పక్కన పెట్టేసుకుందాం. అంటే అయి చల్లారేలోపు మనం కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని, అందులో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు టమాటోనైతే యాడ్ చేసేసుకోండి. టమాటో ఎప్పుడైతే వేస్తామో అప్పుడు సాల్ట్ ఎయడం వల్ల బేగా మగ్గుతుందనమాట. ఇంకా చెప్పాను కదా! ఆబ్వియస్‌లీ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలయితే మూత పెట్టి ఉంచుదాం. అది బాగా మగ్గేలోపు ఇయయితే చల్లారిపోతాయి కాబట్టి ఆమ్లెట్‌నయితే ఇలా పీసెస్‌లా అయితే నేను చూపిచ్చే విధంగా కట్ చేసేసుకోండి. ఇంకా ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కర్రీలో కొంచెం కారం వేసుకోండి. తగినంత కారం వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోండి. మీకు పులుపు కావాలి అనుకుంటే వేసుకోండి. లేదంటే పులుపు వేసుకోకపోయినా సరే బానే ఉంటుందనమాట. ఇంకొక 5 నిమిషాలు బాగా బాయిల్ అయ్యాక అప్పుడు ఈ పీసెస్‌లా కట్ చేసుకున్నవయితే అందులో వేసేసుకోండి. వేసేసుకొని అలా కలపకన్నా ములిగేంత వరకు ఉంచుకొని, ఒక 5 నిమిషాలుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక తింటే ఉంటది. సూపర్ అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి.